హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి పల్లి చట్నీతో పల్లి రైస్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వేంపిన పల్లీలు తీసేసుకున్నానండి. మన క్వాంటిటీ చట్నీ అనేది మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి క్వాంటిటీ ఎన్ని పల్లీలు కావాలో అన్ని పల్లీలు రోస్ట్ చేసి తీసేసుకున్నాను. నేను వేంపి పొట్టు తీసేసుకున్నానండి. సో ఇందులో వచ్చేసి వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లి వచ్చేసి ఒక 4-5 వరకు తీసేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత చింతపండు చూపిస్తున్నాను. చింతపండు వచ్చేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి తీసేసుకున్నానండి. నానబెట్టేసేయండి, ఒక 10 మినిట్స్ బిఫోర్ నానబెట్టేసేయండి. సో ఈ విధంగా నానబెట్టిన తర్వాత అందులోనే టేస్టీకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత మంచి ఈ వాటర్ అన్నీ మనం వేసిన చింతపండు అవన్నీ వాటర్ అన్నీ యాడ్ చేసుకుని మరి మెత్తగా మిక్సీ పట్టకండి, మామూలుగా కాస్త కచ్చపచ్చగా మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. మనకు వాటర్ క్వాంటిటీ చింతపండు వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసేయండి. సో ఇప్పుడు మనం ఎంతవరకు క్వాంటిటీ రైస్ తీసేసుకున్నామో దానికి సరిపడా ఆయిల్ తీసేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు యాడ్ చేస్తున్నాను. మరి మెత్తగా మాత్రం మిక్సీ పట్టకండి, కాస్త బరకగా మిక్సీ పట్టేసుకోండి. సో ఇలా జీలకర్ర ఆవాలు హీట్ అయిన తర్వాత అందులోనే కరివేపాకు ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత అందులోనే మనం ఇందాక మిక్సీ చేసి పెట్టేసుకున్న అది పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ మన క్వాంటిటీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి అంత చట్నీ అన్ని స్పూన్స్ వరకే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను తక్కువ ఒక 1 మెంబర్కి ఒక 2 మెంబర్స్ తినేలాగా తీసేసుకుంటున్నాను నేను. సో దానికి సరిపడా చట్నీ యాడ్ చేశానండి ఇందులో. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న రైస్కి ఇంత రైస్కి అంత క్వాంటిటీ వరకు చట్నీ తీసేసుకున్నానండి. సో మనకు రైస్కి తగ్గట్టు తీసేసుకోండి. మరి కొందరు చిక్కగా తినేవాళ్ళు ఉంటారు, కొందరు పలచగా తినేవాళ్ళు ఉంటారు కదా, కొందరు తిక్కుగా ఉంటేనే ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళు ఇంకాస్త ఎక్కువగా తీసేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి కాస్త రోస్ట్ చేసేయండి. ఒక్కసారి కొంచెం పచ్చిగా కొంచెం పోయేంత వరకు ఆయిల్లో వేంపేసుకుంటే సరిపోతుంది. మరి అతిగా మాత్రం ఫ్రై చేయకండి, మొత్తం మాడిపోతుంది. సో కాస్త లైట్గా వేంపేసేసుకోండి. ఇలా వేంపేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఇందాక తీసి పెట్టేసుకున్న రైస్ ఉంది కదా అండి, ఆ రైస్ని కూడా నెమ్మదిగా కొంచెంగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని యాడ్ చేసేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈ విధంగా వేసిన తర్వాత టోటల్ అన్ని కలిపేలాగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసాను. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనం వేసిన చట్నీ కరివేపాకు ఫ్లేవర్ టోటల్ రైస్కి పట్టేలాగా ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోండి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా వస్తుందండి. సో కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో పెడితే టోటల్ రైస్ మొత్తం మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 1 or 2 మినిట్స్ మంచిగా రైస్ హీట్ అవ్వనివ్వండి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. రైస్ ఇంకాస్త హీట్ కాలేదండి, ఇంకాస్త హీట్ అవ్వనివ్వండి. రైస్ ఎంత హీట్ అయితే మనం వేసిన ఆ పల్లి చట్నీ ఫ్లేవర్ అనేది అంత బాగా పడుతుంది రైస్కి. సో అందుకనేసి రైస్లో నుంచి పొగలు వెళ్ళే అంతవరకు మంచిగా కుక్ చేసేసుకోండి. అంత టేస్టీగా వస్తుంది. ఎంత హీట్ అయితే అంత టేస్ట్ వస్తుంది. సో కలిపేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోండి. 2 మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. 2 మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూసరికి చూడండి ఇప్పుడు మనకి రైస్లో నుంచి లైట్గా వస్తున్నాయా, బాగానే వస్తున్నాయి, మంచిగా హీట్ అయింది. చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా హీట్ అవ్వాలండి. రైస్లో నుంచి పొగలు బయటకు వచ్చే అంతవరకు హీట్ చేసేసుకోండి. అలా హీట్ చేస్తేనే టేస్ట్గా వస్తుంది రైస్ అనేది. నార్మల్ హీట్ అయినా కూడా అంత టేస్ట్ అనేది ఉండదండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఎంత పుల్లలుగా ఎంత మంచిగా వచ్చిందో. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.